బ్లౌజ్ బ్యాక్ సైడ్ డాట్స్ ఏ సైజ్ వారికి ఎంత పొడవు పెట్టాలి అనే డౌట్ ఉంటుంది కదండి. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. లాస్ట్ వీడియోలో బ్యాక్ టక్స్ ఎక్కడ మార్కింగ్ చేయాలి, ఎన్ని రకాలుగా వేయచ్చు అనేది లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఆ వీడియోని ఈ వీడియోకి లింక్ చేస్తాను, ఒక్కసారి చూసేయండి. బ్యాక్ టక్స్ పొడవు మార్కింగ్ చేయడం కోసం ముందుగా నడుము కొలతని కొలవాలండి. ఎవరికైతే నడుము కొలత 30 ఇంచులు దాటుతుందో వారికి 3.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకోండి. 3.5 ఇంచులు ఎందుకంటే పావించు మనం నడుము బెల్ట్ అతికినప్పుడు లోపలికి ఖర్చు పోతుంది కాబట్టి ఒరిజినల్ పొడవు అనేది 3 ఇంచులు వస్తుందండి. ఎవరికైతే నడుము కొలత 30 ఇంచుల లోపు వస్తుందో వారికి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసుకోండి. పావించు నడుము బెల్ట్ అతికినప్పుడు లోపలికి ఖర్చులు పోయినా మనకి 2.5 ఇంచులు పొడవు అనేది వస్తుందండి. మనం బ్యాక్ టక్స్ వేసినప్పుడు ఖచ్చితంగా 1 ఇంచ్ వెడల్పుతో ఉండాలండి. అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు మార్క్ చేసుకుని ఇలాగా మనం కోన్ షేప్ వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా టేప్ను పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకుని డాట్స్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఎవరికైనా పర్ఫెక్ట్గా బ్యాక్ టక్స్ అనేది వేసేయచ్చు. మరి ఎక్కువ పొడవుగా బ్యాక్ టక్స్ వేసినా అస్సలు బాగోదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.